తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 60,000 ఇళ్లకు మంజూరు లభించిందన్న మంత్రితో సాదిక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మనం చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ పథకాన్ని మరికొద్ది రోజుల్లో ప్రారంభించబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి డబుల్ బెడ్రూమ్ పథకం ఏ విధంగా ఉంటుంది, దాని మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటుంది దానిపైన మనతో మాట్లాడడానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. నిజంగా దీన్ని ఎట్లా ఉండబోతుంది? డబుల్ బెడ్రూమ్ అంటే ఏంటి? నలుగురు ఉండాలంటే ఇంట్లో కష్టసాధ్యంగా ఉంటుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ అన్న కాన్సెప్ట్ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి మరి దానికి ఏ విధంగా అయితే ఇప్పటి నుంచి సంవత్సరం నుంచి మనము ఇవాళ ఒక ప్రణాళిక రూపొందించుకొని 60,000 ఇళ్ళు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పట్టణాల్లో నిర్మాణం చేయడానికి మరి ఆల్రెడీ ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. 560 స్క్వేర్ ఫీట్తోని పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ 560 స్క్వేర్ ఫీట్స్, గ్రామీణ ప్రాంతంలో 5,04,000 రూపాయలు, పట్టణాల్లో 5,30,000 రూపాయలకు ఇది రేటు నిర్ధారణ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక స్క్వేర్ ఫీటు 900 రూపాయలు మరి టెండర్కు పిలవడం జరుగుతుంది మినిమం. మరి ఎంత తక్కువ వేస్తారు ఏమేస్తారు అనేది టెండర్లు కలెక్టర్స్ నియమించినాక అప్పుడు బయటపడుతుంది. ఈ విధంగా కూడా కార్యక్రమం ఉంది. దీనివల్ల ఒక కాన్స్టిట్యున్సీకి 400 ఇండ్లు, 120 కాన్స్టిట్యున్సీ మొత్తం తెలంగాణ 119 ఒకటి నామినేటెడ్ ఎమ్మెల్యే, 120 సెగ్మెంట్లకు సంబంధించి 400 ఇండ్లు ఒక కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరుగుతుంది, అర్బన్ అండ్ రూరల్ కలిపి. ఆ విధంగా ఉన్న సందర్భంగా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ బేస్గా మరి ఎక్కడైతే ప్రభుత్వ భూమి అవైలబుల్ ఉందో అక్కడ ఎమ్మెల్యేలు సూచించిన మేరకు ప్రయారిటీ వాళ్ళకు ఆ గ్రామాలలో ఇస్తారు. బెనిఫిషియర్స్ అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఫైనల్ చేసిన తర్వాత మరి దాన్ని పారదర్శకంగా ఉండాలని గ్రామ పంచాయతీలో అతకబెట్టి ఎమ్మెల్యే గారు చూసిన తర్వాత అప్పుడు అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించే కార్యక్రమం ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది సార్? దసరా నుంచి 100% స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే అనుకుంటాను మహబూబ్నగర్, వరంగల్లో వాళ్ళ కలెక్టర్స్ చెప్పినాం, టెండర్స్ పిలిచి ఉంటారు, వాళ్ళు పిలుస్తారు. దసరా వరకే ఇల్లు మొదలవుతాయి. మార్చి 31వ తేదీ లోపల ఈ 60,000 ఇండ్లు పూర్తి చేస్తాము. దాని తర్వాత ఎవరైనా పోయి చూసుకుంటే అబ్బాయి ఇల్లు ఇంత మంచిగా ఉందని చెప్పి అప్పుడు ఇంకా కరెక్ట్గా వాళ్ళ బెనిఫిషియర్స్ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళకు అందరికీ మేము ఒక ప్రణాళికబద్ధంగా మరి ఫేస్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. అందరికి ఒకసారి అంటే కూడా సాధ్యం కాదు. ఇప్పుడు సంఖ్య 60,000 తీసుకున్నాము, నెక్స్ట్ ఇయర్ ఇంకా ముఖ్యమంత్రి గారు పెంచే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నాము. ఆ విధంగా పెంచినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో ఇల్లు అందరికీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. ఏదైనప్పటికీ ఇందిరమ్మ సంబంధించిన ఈ అవకతవకలను వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి డబుల్ బెడ్ పథకం అర్హులైనటువంటి అన్ని పేదలకు కూడా అందుతుందని మంత్రి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి సాదిక్, HM టీవీ, హైదరాబాద్.